రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. ప్రజెంట్ అయితే మనమైతే మహబూబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము. కొనుగోలు ఎలా జరిగింది ఏంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు కొనుగోలు ఏ విధంగా ఉందంటే ప్రజెంట్ మనము లో క్వాలిటీ నుంచి చూసుకుంటే మాత్రం లో క్వాలిటీ ఈరోజు అయితే గత సంవత్సరం ఎండాకాలం అడిగిన 14,000 15,000 అమ్ముడు పోయిన మిర్చి వచ్చేసరికి ఈరోజు ఎలా కొంటున్నారంటే 10,000కు 9,000కు అయితే ఈరోజు కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. ప్రజెంట్ మీకు లోయెస్ట్ క్వాలిటీ మిర్చి ధర అయితే చూపెడతాను. చూస్తున్నారు కదా, 10,212 రూపాయలు అయితే ఈరోజు అయితే లో క్వాలిటీ అనమాట. ప్రజెంట్ ఇవి మనకు చూసుకుంటే మాత్రం తేజ రకాలే అనమాట. అదేవిధంగా ఈరోజు హైయెస్ట్ అంటే మహబూబాద్ ఏసీ నుంచి తీసుకొచ్చిన మిర్చిలో హైయెస్ట్ వచ్చేసరికి 16,125 రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది. అది కూడా రైతులు చాలా బాధపడుతున్నారు. గత సంవత్సరం 22,000 అమ్మిన మిర్చి వాళ్ళు ఏసీలో పెట్టుకోవడం జరిగింది. 25,000 లేకపోతే 24,000కో పోతుంది అనుకున్నారు. కాకపోతే అంత వెళ్ళలేదు. 16,000 అయితే ఇప్పుడైతే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. కొంతమంది అయితే అమ్ముకుంటున్నారు, కొంతమంది చాలా బాధపడుతున్నారు. కాకపోతే ఈరోజు మనము ప్రజెంట్ ఉన్న కొనుగోలులో చూసుకుంటే మాత్రం యాస్టీస్గా 14,000 నుంచి 13,000 15,000 లోపలైతే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. చూస్తున్నాం కదా, ఈ మిర్చి వచ్చేసరికి ఈరోజు 14,770 రూపాయలు అయితే పడడం అయితే జరిగింది. చూస్తున్నాం కదా, ఆ బస్తా కూడా ఇదే. ఈ రైతు చూసుకుంటే మాత్రం 12,120 రూపాయలు అయితే పడ్డం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతుంది. అదేవిధంగా మనం తాళ మిర్చి చూసుకుంటే మాత్రం తాళ వచ్చేసరికి 5,000 4,000 అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. హైయెస్ట్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం 7,000 రూపాయలు అయితే జరుగుతుందని మన రైతులు కూడా, తోటి రైతులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా మేము పోయిన సంవత్సరం చూసుకుంటే మాత్రం ఫిబ్రవరిలో వచ్చేసరికి మేము 12,500 రూపాయలు ఇదే తాళమిర్చి అమ్మినాం. కాకపోతే ఇప్పుడు ఇవే 22,000 అమ్మిన మిర్చి ఇప్పుడు 14,700 రూపాయలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. దీనికైతే చాలామంది అయితే బాధపడుతున్నారు. మహబూబాద్ మార్కెట్లో అయితే ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం అయితే మీ సరుకును తీసుకోవచ్చు. ఇక్కడ వాసవేసి కావచ్చు, జీకే కావచ్చు, లేకపోతే బాలాజీ కావచ్చు, వెంకటేశ్వర కావచ్చు, ఈ 4 వేషల్లో దాచుకున్న రైతులు అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో పెరగకపోవచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. ఏమో తర్వాత ఏమైనా చూద్దామని కొంతమంది అయితే మళ్ళీ రిటర్న్ ఏసీలో దాచుకుంటున్నారు. ఈరోజు మంచి క్వాలిటీ చూసుకుంటే మాత్రం 16,000 అయితే హైయెస్ట్ జెండా పట్ట అయితే కొనుగోలు జరిగింది. అదేవిధంగా లో క్వాలిటీ 10,000 ఈ మధ్యలో అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. అదే మనం ఖమ్మం మార్కెట్లో చూసుకుంటే మాత్రం ఖమ్మం మార్కెట్లో 16,500 రూపాయలు జెండా పట్ట చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో చూసుకున్నా కానీ గుంటూరులో కూడా 16,500 రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది. మీరు కూడా చూసుకుంటే మాత్రం రేట్ల విషయంలో అయితే చాలా తక్కువగా అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. దీనికి చాలామంది రైతులు అయితే బాధపడుతున్నారు. ఎందుకంటే గత సంవత్సరం అంతా వేయింది, ఈ సంవత్సరము అసలు కొనడానికి కూడా ఎవరు రావట్లేదు అని బాధపడుతున్నారు. ఓకే అండి, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉన్నాయి.